హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి హడావుడి అనుకుంటున్నారా? అవునండి, హడావుడే. మరి మేమైతే విజయవాడ గుణదలైతే వెళ్తున్నాము. ఎందుకు ఇంత సడన్గా అనుకోవచ్చు మీరు. మేమైతే కార్ తీసుకున్నప్పుడే అనుకున్నాము విజయవాడ గుణదల వెళ్దాము అని. అప్పుడైతే అవ్వలేదండి, ఆంధ్రాలో భారీ వర్షాలు అని వెళ్ళటం ఆగిపోయింది ప్రయాణం. చాలా అంటే చాలా హ్యాపీగా అందరం సాటర్డే సండే వచ్చింది, ఈ 2 డేస్లో గుణదలు కూడా వెళ్ళొచ్చేసేద్దాము అని ప్లానింగ్ అయితే వేసాము. సో అందుకని ఇంకా సండే రోజు అయితే వెళ్ళాము. సండే రోజు చేయాల్సిన పోస్ట్ అనమాట ఇది. సో కొంచెం ఈ 2 డేస్ తిరగటం వల్ల నా వాయిస్ కూడా పోయింది, హెల్త్ కూడా బాగాలేదు, అందువల్ల లేట్ పోస్ట్ అనమాట. మేమైతే సగం మంది లేడీస్ ఆటోలో వచ్చాము. మగవాళ్ళు చాలా సరదా పడ్డారు కారులో రావడానికి. వాళ్ళైతే కారులో వస్తున్నారు, మేమైతే ఆటోలో ముందే వచ్చేసామన్నమాట. ముందుగా వచ్చినప్పుడు ఈ వీడియోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే టీవీలో చూడటమే తప్ప రియల్గా అయితే నేను చూడలేదు. చాలా బాగుంది. ఆ మెట్లు ఎక్కటం, ఆ లొకేషన్స్ ఎంత బాగుందంటే నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట. మేమైతే వెళుతూ అక్కడక్కడ ఫోటోలు దిగుతూ అక్కడక్కడ కూర్చొని కాళ్ళు లాగేస్తున్నాయి అనమాట. పైకి ఎక్కడానికి మాకు 3 గంటలు పట్టింది సిలువ దగ్గరికి వెళ్ళటానికి. అంత పైన ఉందన్నమాట. అంత సిలువ పైకి వచ్చిన తర్వాత అసలు ఆ లొకేషను ఎంత బాగుందంటే కిందకి చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోయాయి. విజయవాడ అంతా అయితే చాలా అందంగా కనిపించింది. ఆ లొకేషను, ఆ విజయవాడ అంత క్లియర్గా కనిపించింది అనమాట. అంత బాగుంది లొకేషన్ అంతా కూడా. మేమైతే పులిహోర అయితే చేసుకొచ్చాము, అందరం కలిసి కూర్చొని తిన్నాము. 2 ఫ్యామిలీస్ అయితే మిస్ అయ్యాయండి మా ఫ్యామిలీలో. మేమందరం ఇలా కలుసుకుంటే ఒక చిన్న హాస్టల్ లాగే ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. సంక్రాంతి హాకి వచ్చినప్పుడు, దసరా హాలిడేస్కి వచ్చినా, ఎప్పుడొచ్చినా సరే మా ఫ్యామిలీస్ అన్నీ కలుసుకున్నామని అంటే సందడే సందడి అనమాట. అంత బాగుంటుంది. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.